ఆనందం పొందడం కోసం ఎంతోమంది మహర్షులు తపస్సు చేసి ఏ పరమార్థ తత్వం ద్వారా మళ్ళీ ఈ సంసారమును బారిన పడమో అటువంటి సంసార బారిన పడకుండా ఉండేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఏ పరమార్థ తత్వం తెలియడం ద్వారా మళ్ళీ పునఃపునః మనకి ఈ జనన మరణాదులు అంటవో అటువంటి ప్రయత్నం చేసి ఎంతోమంది ముక్తిని పొందినటువంటి మహర్షులు చాలామంది ఉన్నారు. అందులో ప్రప్రధానంగా మనం స్మరించదగిన వ్యక్తి శుక మహర్షి. ఆయన ప్రథమాధ్యాయంలో ద్వితీయ స్కంధంలో పరీక్షన్ మహారాజుకి ఉపదేశం చేస్తూ వాస్తవానికి మనుష్యుల యొక్క వయస్సు ఏ విధంగా కాలంలో అంతరించిపోతోంది, వాళ్ళు చేయగదగిన పనులు ఏమున్నాయి, ఏ పనులు చేయడం ద్వారా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఈ అంశములు ఏమీ తెలియకుండా మొత్తం ఒక అహస్సు రాత్రి ఈ విధంగా అనేక రోజులు గడిపేస్తూ ఉన్నారు. కానీ తెలుసుకోదగిన అంశం మాత్రం తెలుసుకోలేకుండానే వీళ్ళు తనువు చాలిస్తున్నారు. కాబట్టి ఏ పరమార్థతత్వం తెలియడం ద్వారా వీళ్ళకి మళ్ళీ పునః ఈ సంసారం బారిన పడరో అటువంటి ఉపదేశాన్ని చేయాలనేటువంటి మహోన్నతమైన సంకల్పం ఆయనకి శుకమహర్షికి ఉన్నది. కాబట్టి ఆయన పరీక్షన్ మహారాజును ఉద్దేశించి చెప్తున్నారు. వాస్తవానికి ఇక్కడ మనకి అర్జున్ని ఉద్దేశించి ఎట్లాగైతే పరమాత్మ మన అందరికీ ఉపదేశం చేశాడని భగవద్గీత మనం చాలాసార్లు చెప్పుకున్నాము, అదే రీతిలో పరీక్షన్ మహారాజు అనేటువంటి వాడిని ఒక వ్యక్తిని పెట్టుకుని సమస్త లోకానికి ఈ భాగవతాన్ని అందించారు. ఈ విధంగా ఆయన చెప్పినటువంటి ఒక మాట, నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చవా వయః దివాచార్థేహయా రాజన్ కుటుంబభరణేన. వాస్తవానికి వయస్సు ఏ విధంగా కరిగిపోతోంది అనే అంశం చూస్తే ఒక నక్తం తీసుకుంటే రాత్రికాలం తీసుకుంటే రాత్రికాలం అంతా కూడా నిద్రలో హరించుకుపోతూ ఉన్నది. మనం రాత్రి పడుక్కుని ప్రాతకాలం లేచే సమయానికి 8, 9 కూడా అవుతూ ఉంటుంది. దానికి ఒక సమయం కూడా ఏమీ లేదు. కాబట్టి ఈ విధంగా నక్తం అంతా కూడా రాత్రి భాగం అంతా కూడా నిద్రలో జారిపోతూ ఉన్నది. ఇంకా కామభోగ విలాసం చేత కూడా ఆ సమయం వ్యర్థమవుతూ ఉందనే విషయాన్ని కూడా ఆయన చూపిస్తూ ఉన్నారు. నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చ వా వయః. వయస్సు ఈ విధంగా తరిగిపోతూ ఉన్నది. ఒక రాత్రి ఈ భాగమంతా పోతూ ఉన్నది. తర్వాత దివాచార్థ ఇహయా, దివాచ అర్థేహయా అంటే ఈ ఈహయా అంటే ప్రాతకాలం అయింది. మళ్ళీ అంటే మెలకువజామున లేచాడు. లేచిన తర్వాత మళ్ళీ పోనీ ప్రాతకాలం ఏమైనా ఇతనికి పరమాత్మ పట్ల ప్రవృత్తి కానీ ఏ రకమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రవృత్తి ఏమైనా ఉంది అంటే ఏ రకమైన ప్రవృత్తి ఉండటం లేదు. ప్రాతకాలం అయింది అంటే మళ్ళీ నిరంతరం అర్థ సంపాదనార్థం, నిరంతరము ధన సంపాదనం కోసం వేసేటువంటి ఈ రకమైనటువంటి కోరిక, ఆ రకమైనటువంటి ప్రవృత్తి, ఆ రకమైన ప్రయత్నం. ఏ రకంగా ప్రయత్నం అంటే ఏ విధంగా సంపాదన చేయాలి, ఏ విధంగా సంపాదిస్తే మనం అనుకున్న ధనం లభ్యమవుతుంది, ఏ మార్గంలో దీన్ని సంపాదించాలి అని ఈ ఆలోచనతో ప్రాతకాలం అయిన తర్వాత రాత్రి పర్యంతం మళ్ళీ స్వప్నావస్థకి చేరుకునే పర్యంతము ఇదే అహర్నిశము ఇదే ఆలోచనతోటి ప్రాతకాలం అంతా గడుపుతూ ఉంటాడు. రాత్రి అయ్యేసరికి ఈ ఆలోచనతో పాటు తను సంపాదించుకున్నది ఏదైతే ఉందో, సంపాదించాలనుకున్నది ఏదైతే ఉందో అది సంపాదించి పెట్టుకుంటాడు. తద్వారా తృప్తి పొందుతాడు. ఆ అనంతరం మళ్ళీ నక్తం అయ్యేసరికి మళ్ళీ నిద్రలో జారుకుంటూ ఉంటాడు. ఈ విధంగా పగలు కూడా కరిగిపోతూనే ఉంది. దివాచ అర్థేహయ రాజన్. ఈ ప్రాతకాలం ఈ రకమైనటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటే కుటుంబ భరణేన, కుటుంబాన్ని పోషించాలి. అది కుటుంబ పోషణం అనేది ప్రధాన కర్తవ్యం. కాబట్టి కుటుంబ భరణం అనేది ప్రధాన కర్తవ్యం. కాబట్టి ఇంతకంటే ప్రధాన కర్తవ్యం లేదనే భ్రమలో ఈ జీవుడు అలా సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రాతకాలం అంతా కూడా అర్థ సంపాదనంతో గడిచిపోతూ ఉంటుంది. నక్తం అంతా కూడా నిద్రలో జారిపోవడం వల్ల నక్తం కరిగిపోతుంది. మొత్తం ఏతావత కాలం అంతా కూడా నిరర్థకమవుతోంది ఒక ప్రాణికి. వాడు తరించే ఉపాయం ఎట్లా అన్నప్పుడు ఈ విధంగా, తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ హరిహి ఈశ్వర శ్రోతవ్య కీర్తితవ్య స్మర్తవ్యశ్చ ఇచ్ఛత అభయం అని ఈ రకమైనటువంటి కాలం కరిగిపోతూ ఉంటుంది. ఇలా కాలాన్ని వృధా చేసుకుంటూ ఉండడం వల్ల, కాలం వ్యర్థమవుతూ ఉండడం వల్ల వీడు చేయవలసిన పని ఏమిటి అంటే ఏమీ చేయక్కర్లేదు, కేవలం హరినామాన్ని మాత్రం ఉచ్చరించు అని ఉపదేశం చేస్తున్నారు ఆయన. ఏ విధంగా తస్మాత్ భారత, ఓ పరీక్షన్ మహారాజా అని సంబోధన చేస్తూ, సర్వాత్మ భగవాన్ హరి ఈశ్వర. సర్వాత్మ అంటే సర్వజీవులు యందు అనంతముగా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్మ. కాబట్టి సర్వ ప్రాణులు యందు మొత్తం అంతర్యామిగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. కాబట్టి సర్వాత్మ అని పరమేశ్వరుని సంబోధన చేస్తున్నారు ఆయన.
భగవాన్ ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చ షణ్ణాం భగ ఇది ఈరిణ అని భగ శబ్దానికి 6 అర్థాలు చెప్పారు. ఇలాగా ఐశ్వర్యం, సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని, సమగ్రమైనటువంటి వీర్యాన్ని, యశస్సుని, సంపదలని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఇన్నిటినీ సమకూర్చేవాడు పరమాత్మ కాబట్టి ఆయనకి భగవాన్ అని పేరు. అంటే భగశబ్దం భగవాన్ అని అనడం వల్ల 6 అర్థములు దీనికి ఉన్నాయి. వీటన్నిటినీ ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి భగవాన్ అనడం వల్ల ఈ అర్థములన్నీ మనకి కలుగుతాయి. ఈ విధంగా ఈశ్వర సర్వ ప్రాణికోటికి ఈయన ప్రభువుగా ఉన్నాడు కాబట్టి, సర్వ జగత్తుని సృష్టిస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన అందరికీ ప్రభువే. కాబట్టి అటువంటి ప్రభువైనటువంటి హరిహి, హరిహి అంటే ఏమిటి? పాపం హరతీతి హరిహి, సమస్త జనులు యందు ఉండేటువంటి పాపాన్ని హరించి వేస్తాడు కాబట్టి ఆయన హరి. అయితే ఏం చేయాలి? ఇప్పుడు మనం చేసేటువంటి ఈ వయస్సు, ఈ కాలం ఉండగా మనం ఒక పగలు ఒక రాత్రిని విభాగం చేసుకుంటే ఒక ముహూర్త కాలం కనీసం, అంటే ముహూర్తం ఘటికాద్వయం 24 నిమిషాలు ఒక ఘటికా కాలం అయితే, 24 నిమిషాలు 48 నిమిషాలు అయితే ఒక ముహూర్త కాలం. కనీసం ఒక ముహూర్త కాలమైనా సరే హరినామాన్ని చేయండి. తద్వారా మీకు మేము పొందినటువంటి మార్గం ఏదైతే ఉందో, మేము ఏ స్థానాన్ని పొందామో, ఏ తత్వానైతే మేము తెలుసుకున్నామో, ఈ తత్వం ద్వారా మేము పొందినటువంటి స్థానం ఏదో ఆ పరమపదాన్ని మీరు పొందుతారని శుక మహర్షి సాక్షాత్తుగా ఉపదేశం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈశ్వర హరిహి శ్రోతవ్య, శ్రవణం చేయదగినవాడు. అలాగే కీర్తితవ్య, నిరంతరము ఆయన యొక్క గుణగణాలన్నిటినీ కూడా కీర్తన చేయదగినవాడు. అలాగే స్మర్తవ్య, నిరంతర స్మరణము చేయదగినవాడు. ఎవరు ఇవన్నీ చేయాలి అంటే ఇచ్ఛత అభయం, మోక్షాన్ని కోరేటువంటి వాడు, ఈ పరమార్థతత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఇచ్ఛ కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చేయవలసిన పని ఇది అని శుక మహర్షి పరీక్షణ్ మహారాజుకి ఉపదేశం చేస్తున్నారు. ఇందులో శ్రోతవ్య, కీర్తితవ్య, స్మర్తవ్య అనే చోట ఈ తవ్యం అనే ఒక ప్రత్యయం ఉంది. ఈ ప్రత్యయం వల్ల మనకి తెలిసే అర్థం ఏమిటంటే వ్యాకరణ మర్యాదయ ఖచ్చితంగా ఇది చేసి తీరవలే అనే ఒక విధిని శాసన చేయడం. ఈ తవ్య ప్రత్యయానికి ఉండేటువంటి అంటే ఒక విధిని మనకి చెప్పడం మాట. అంటే వేదంలో ఏ ఏ విధులైతే ఉంటాయో ఇలా చేసి తీరవలే అనే ఒక శాసనం ఏదైతే ఉందో ఆ శాసనాన్ని మనకి ఇక్కడ అందిస్తున్నారు ఈ ప్రత్యయం చేత. అంటే స్మర్తవ్య, శ్రోతవ్య, కీర్తితవ్య, అవశ్యం కీర్తనం కర్తవ్యం, అవశ్యం స్మరణం కర్తవ్యం, అవశ్యం శ్రవణం కర్తవ్యం అనే అర్థాల్లో ఎప్పుడూ నిరంతరము పరమాత్మ శ్రవణము చేయవలే, అలాగే కీర్తించవలే, అలాగే స్మరించవలే అని ఎవరు చేసే పని మోక్షాన్ని కోరి అసలు అదనేది ఒకటి ఉన్నది అని తెలుసుకుని దాని పట్ల ఒక ప్రవృత్తి ఉన్నవాళ్ళు, ఆత్మతత్వం అనేది ఒకటి ఉంది అని తెలుసుకుని తత్వజ్ఞానార్థం ప్రయత్నం చేసేవారి కోసము నేను ఇవన్నీ ఉపదేశం చేస్తున్నాను అని శుక మహర్షి చెప్పారు. కాబట్టి మనం చేస్తున్న పని కూడా భగవద్గీత రూపంలో పరమాత్మని శ్రవణం చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉండేటువంటి శ్లోకముల ద్వారా ఆయన కీర్తన చేస్తున్నాము, స్మరణము చేస్తున్నాము. కాబట్టి పరమాత్మ అనుగ్రహం మనం చేసేటువంటి ఈ భగవద్గీత పారాయణం ద్వారా మన అందరికీ కూడా కలగాలి. పరమాత్మ అనుగ్రహం మన అందరి యందు పరిపూర్ణంగా ఉండాలి అనేటువంటి దృఢమైన సంకల్పంతో ఈ పారాయణం ప్రారంభం చేద్దాం.